శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31 మే నుంచి 6 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో శుక్ర బుధ గురులు, సింహ రాశిలో కేతువు, చంద్రుడి యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంది, ఇక శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలోకి వచ్చి రాహుతో కూడి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, గురు శుక్ర బుధులు. గురు శుక్ర అనంగానే అది చక్కటి ధనయోగం, శుభయోగం. శుక్ర బుధ అనంగానే రెండు సున్నితమైన గ్రహాలే, మంచి సరళమైనటువంటి ప్రవర్తన. అలాగే గురువు గారితో బుధుడు కలిసినప్పుడు విద్య చాలా బాగుంటుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలే అని చెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శని గారి యొక్క 3వ దృష్టి రవి గారి మీద సోకుతుంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే ఏదైనా రక్తానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారికి, ఏదైనా ఆది వ్యాధులు ఉన్నవారికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. అలాగే కుంభరాశి మీద కూడా పడుతూ ఉంది. ఇది ఈ నాస్తిక భావాల విషయంలో చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. ఒక్కొక్కసారి పెరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడెప్పుడు ప్రభావం చూపిస్తుంది అనేది రాసుల్లో చెప్పుకుందాము. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనం రాహుతో ఉంది. ఇది అంత పూర్తిగా మంచిది కాదు అని తెలియచెప్పడం జరుగుతోంది. మగత, మత్తు ఇలాంటి లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఆ సంబంధి పదార్థాలు కూడా, ఏ వస్తువులు తింటే, ఏ ద్రావకాలు తాగితే ఈ మగతకి మత్తుకి సంబంధించినటువంటి స్థితి ఉంటుందో అలాంటివి కొంచెం ఎక్కువగా వినియోగానికి సంబంధించి ఉంటాయి అని తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క సంచారం మారింది కాబట్టి గురువు గారి యొక్క అద్భుతమైనటువంటి గమనం అండి. ఈ కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా తన యొక్క ఉచ్చ స్థితిలో 5 డిగ్రీలలో పరమోచ్చలో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచుమించుగా అన్ని రాశుల వాళ్ళకి బాగానే ఉంటుంది. కొన్ని రాశులకి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా గురువు గారు చెడు చేయరు. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు రిపీట్ ప్రతి ఒక్కరూ పఠించండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆదిత్య హృదయ పఠన కూడా తప్పనిసరిగా చేయండి. దుర్గ పూజ చేయండి. ఇది ప్రతి రాశి వారు పాటించవలసినటువంటి ప్రధాన నియమంగా తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పాలి. 3 గ్రహాలు కూడా శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు, లాభస్థానంలో రవి గారు బాగున్నారు. 3 గ్రహాలు కూడా చాలా మంచి మీకు టర్నింగ్ పాయింట్ ఇచ్చేటటువంటి గ్రహాలే. ధన ఆదాయం చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ధనస్థానాధిపతి లాభస్థానంలో ఉన్నారో ఇక ధనానికి లోటు లేని విధంగా మీకు సమకూరుతూ ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ముఖ వర్చస్సు పెరుగుతుంది, మాట పరపతి పెరుగుతుంది. అనేక విధాలుగా శుభకార్యాల నిర్వహణ కానీ, శుభకార్యాలలో మీరు పాల్గొనడం, మీరే ప్రధాన పాత్ర వహించడం కానీ ఉంటుంది. కుటుంబం ఎక్స్పాన్షన్ అవుతుంది. కుటుంబంలో చక్కటి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. వివాహం కుదరని వారికి వివాహం కుదిరేటటువంటి అవకాశం ఉంది. అలాగే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమాత్రం బెంగపడనవసరం లేదు. చాలా చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. స్త్రీలకి బాగుంది. అనేక విధాలుగా ఆనందాలు మీకు ఇచ్చేటటువంటి సంకేతాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇచ్చది వారందరికీ వారాంతం నుంచి చాలా చాలా మంచి రోజులు అని తెలియజెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలియజెప్పుకోవాలి. వారాంతంలోకి వచ్చేటప్పటికి
గురువు గారి యొక్క స్థితి సంచారము రాశిలోకే వస్తున్న కారణం చేత మీకు అభివృద్ధి మొదలైంది అని చెప్పవచ్చు. ఉచ్చ రాశిలోకి కదా వారు వస్తున్నది, కాబట్టి చాలా చక్కటి అభివృద్ధిని ఇస్తారు. సంతానం చాలా బాగుంటారు, తృప్తిగా ఉంటారు. మీరు సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశాజనకమైనటువంటి వార్తలు వింటారు. అలాగే పితృవర్గ రీత్యా ఆర్జితాలు మీకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎన్నో విధాలుగా ఆనందమయ జీవితం ఉంటుంది. ఇన్నాళ్ల నుంచి పడుతున్నటువంటి కష్టం ఎటుపోయిందో అన్నట్టుగా జీవితం ఒక మలుపు తిరగబోతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇష్టదేవత ఆరాధన, గురువు ఆరాధన ఇవి తప్పనిసరిగా చేయండి. మరింతగా మీకు అభివృద్ధి ఉంటుంది. అయితే గురువుగారి యొక్క స్థితి ఎప్పుడైతే రాశిలోకి వస్తూ ఉన్నదో వీరికి పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఏదైతే పుణ్యం ఉందో అదంతా ఇప్పుడు అక్కడికి వచ్చేటటువంటి సమయం. మరి ఈ వారంలోనే మొత్తం అంతా అక్కడికి వచ్చేస్తుందా అంటే, ఇక్కడ గురువు గారు ఇంచుమించుగా 5 నెలల కాలం ఉంటున్నారు. దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గురువు. అయితే వీరు 5 నెలల కాలమే ఉంటున్నారు. 1 సంవత్సర కాలం ఉండవలసింది ఉండట్లా, మళ్ళీ అతిచారంతో ముందరికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ 5 నెలల కాలము కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే మీకు ఉంటాయి. చాలా గొప్ప ఫలితాలు అన్నమాట. ఎటువంటి ఫలితాలు అంటే, మీ జీవితాశయం ఏదైతే ఉందో అది నెరవేరడానికి కావలసినటువంటి ఆలోచన, విద్య, కార్యసిద్ధి ఇలాంటివన్నీ కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మీకు మాట పరపతి బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, రాజకీయంగా బాగుంటుంది, స్థిర చరాస్తుల రూపకంగా బాగుంటుంది. అన్ని విధాలుగాను చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ రాబోతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. మంచి లాభాలు, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి. అలాగే మాట పరపతి, ఎవరైనా మీకు మాట ఇచ్చినట్టయితే ఆ మాట చెలామణి అవుతుంది. మీరు ఎవరికన్నా మాట ఇచ్చినట్టయితే కూడా మాట చెలామణి అవుతుంది. అన్ని విధాల అద్భుతమైనటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.